హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. విన్ను చెప్పేది విను. మిర్రర్ రిఫ్లెక్షన్, అద్దంలో ప్రతిబింబం. మనం అద్దంలో చూసుకుంటే మన లెఫ్ట్ రైట్ లాగా, రైట్ లెఫ్ట్ లాగా కనిపిస్తుంది. అలాగే ఒక గడియారంలో టైం 3 అయినప్పుడు దాన్ని అద్దంలో చూస్తే 9 అయినట్లు కనిపిస్తుంది. ఇలా మనకి గడియారంలో ఒక టైం ఇచ్చి దాన్ని మిర్రర్లో చూస్తే టైం ఎంత అయినట్లు కనిపిస్తుంది అని అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్కి మనం గడియారం మిర్రర్లో ఎట్లుంటుంది అని ఇమాజిన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకిచ్చిన టైంని 11:60 నుంచి తీసేయండి. మరి 11:60 ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి గడియారంలో 12 గంటలు ఉంటాయి. ఈ 12 గంటలనే నేను 11 గంటల 60 నిమిషాలని తీసుకున్నాను. ఎందుకంటే తీసేయడానికి ఈజీగా ఉంటుంది అని. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. గడియారంలో టైం 7:37 అయింది. దాన్ని అద్దంలో చూస్తే టైం ఎంత అయినట్లు కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. సింపుల్గా మనకిచ్చిన టైంని 11:60 నుంచి తీసేద్దాం. 60 - 37 23 అవుతుంది. 11 - 7 4 అవుతుంది. అంటే గడియారంలో టైం 7:37 అయినప్పుడు దాన్ని అద్దంలో చూస్తే 4:23 అయినట్లు కనిపిస్తుంది. గడియారంలో టైం 9:24 అయినప్పుడు దాని మిర్రర్ రిఫ్లెక్షన్ ఏమవుతుందో చూద్దాం. సింపుల్గా 11:60 నుంచి తీసేద్దాం. 60 - 24 36 అవుతుంది. 11 - 9 2 అవుతుంది. అంటే గడియారంలో టైం 9:24 అయినప్పుడు అది మనకి అద్దంలో 2:36 అయినట్లు కనబడుతుంది. గడియారంలో 11:16 అయింది. దాని మిర్రర్ రిఫ్లెక్షన్ ఏమవుతుందో చూద్దాం. 11:60 - 11 16. 60 - 16 44 అవుతుంది. 11 - 11 0 అవుతుంది. 0 అవర్ అంటే ఏంటి? నైట్ 12 o'clock అయింది అనుకోండి, 0 అవర్ అని తీసుకుంటాం కదా. అంటే 0 = 12. అంటే 12 గంటల 44 నిమిషాలు అవుతుంది. గడియారంలో టైం 12:32 అయింది. దాని మిర్రర్ రిఫ్లెక్షన్ ఏమవుతుందో చూద్దాం. సేమ్ 11:60 నుంచి తీసేద్దాం. 60 - 32 28 అవుతుంది. 11 - 12 11లోంచి 12 తీసేయలేం కదా. మరి మిడ్ నైట్ 12 అంటే 0 అవర్ అని తీసుకోవచ్చు కదా. 12 = 0 అవర్. సో 12 ప్లేస్లో 0 తీసుకోవచ్చు, 0 ప్లేస్లో 12 తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 0 తీసుకుందాము. 11 - 0 11 అవుతుంది. అంటే గడియారంలో 12:32 అయినప్పుడు దాని రిఫ్లెక్షన్ 11 గంటల 28 నిమిషాలు అవుతుంది. ఖతం.